Hey, welcome to our channel. నేను సౌజన్య. గల్లా జయదేవ్ గారు అందరికీ ఒక చిన్న అనౌన్స్మెంట్ ఇచ్చారు. నేను కొన్ని రోజులు రాజకీయాలకు దూరంగా ఉంటాను అని చెప్పేసి. సో అందులో భాగంగానే ఆయన ఒక ప్రసంగం కూడా ఇచ్చారు రాజ్యసభలో. సో ఆయన ఇచ్చినటువంటి స్పీచ్లో మాటలు కనుక మనం విన్నట్లయితే ఇండైరెక్ట్గా మోదీ గారికి చాలా గట్టిగా చొరకలు అంటించారు అన్నట్టుగానే వినిపిస్తోంది. కొంతమంది గుణపాలు కూడా దింపారు ఆ మాటలతోనే అన్నట్టుగా కూడా అంటున్నారు. సో మరి ఇది ఎంతవరకు వాస్తవం, ఎందుకు ఆయన అలాంటి మాటలు చెప్పాల్సి వచ్చింది గల్లా జయదేవ్? సో అలాగే ఆ ప్రసంగంలో చివరి ప్రసంగం కూడా అని మెన్షన్ చేశారు. ఆయన ఏమై ఉండొచ్చు, ఏంటి ఆంతర్యం ఏంటి, ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి వారి విశ్లేషణ మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. సో గల్లా జయదేవ్ గారు పొలిటికల్స్ పిక్చర్, గల్లా జయదేవ్ గారు పాలిటిక్స్కి కొంచెం దూరంగా ఉండాలి అని అనుకుంటున్నారు, షార్ట్ బ్రేక్ తీసుకుందాం అనుకుంటున్నారు అని అనౌన్స్ చేశారు. సో లోక్సభలో ఇచ్చినటువంటి ప్రసంగంలో ఆయన అంటించకుండానే దింపకుండానే మోదీ గారికి గుణపాలు దింపారు అన్నట్టుగా, చొరకలు అంటించారు అన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. అసలు ఈ వార్తల్లో ఎంతవరకు వాస్తవం ఉంది? గల్లా జయదేవ్ ఆఖరి ప్రసంగం అని చెప్తూనే ఇలాంటి మాటలు ఎందుకు మాట్లాడి ఉండొచ్చు? ఇప్పుడు సోషల్ మీడియా భాషలో చెప్పాలంటే కొళ్ళబొడిచాడు పరోక్షంగా నరేంద్ర మోడీని. మామూలుగా గుణపాలు దింపాడు అంటే సోషల్ మీడియా భాష ఇదే కదా, కుళ్ళబొడిచాడు గుణపాలు దింపాడు అని. వాస్తవంగా గల్లా జయదేవ్ నరేంద్ర మోడీకి ఓ రకంగా గుణపాలు దింపాడు గుండెల్లో అని చెప్పి అనుకోవచ్చు. ఎందుకనంటే గల్లా జయదేవ్ చాలా పాలిష్డ్గా ఉంటారు, చాలా డిగ్నిఫైడ్గా ఉంటారు గల్లా జయదేవ్. తర్వాత ఆయన ఇచ్చేటువంటి స్పీచ్లు కూడా అర్థవంతంగా ఉంటాయి, ఎక్కడ డిబేట్ కాడు, సబ్జెక్టు మాట్లాడుతూ ఉంటారు. అలాంటి పార్లమెంటేరియన్ ఉండాలి అని ప్రజలు ఎవరైనా కానీ కోరుకుంటారు. గుంటూరు ఎంపీగా 2 సార్లు వరుసగా గెలిచినటువంటి ఆయన 3వసారి గెలవడానికి కూడా అవకాశం ఉంది సర్వేల ప్రకారం. కానీ ఆయన తాత్కాలికంగా రాజకీయాలకు విరామం చెప్తున్నానని చెప్పి ఇటీవల కాలంలోనే గుంటూరులోనే ఆయన ప్రకటించారు. తన ఆత్మీయ సమ్మేళనం తన అనుచరులతోటి అందరితోటి ఆయన సమావేశాన్ని నిర్వహించి అనౌన్స్ చేశారు. రాముడు వనవాసానికి వెళ్ళినట్టు నేను రాజకీయాలకు తాత్కాలిక విరామం చెబుతున్నాను, మళ్ళీ నేను రాముడు వచ్చినట్టు మళ్ళీ వస్తాను ప్రజాసేవ చేయడానికి అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. సో నరేంద్ర మోడీకి ఏదైతే నచ్చుతుందో, ఏ పదాలైతే ఆయన ఆకర్షిస్తాయో అలాంటి పదాలను ఉపయోగించి రాముడి లాగా నేను వనవాసానికి వెళ్తున్నాను, రాజకీయ వనవాసానికి వెళ్తున్నాను, నేను మళ్ళీ తిరిగి వస్తాను అని చెప్తూ నేను ఈ రాజకీయ వనవాసం తీసుకోవడానికి కారణం ఏంటి అనేది చెప్తూ పరోక్షంగా నరేంద్ర మోడీని టార్గెట్ చేశారు. వేధింపుల కారణంగానే నేను రాజకీయ వనవాసం తీసుకుంటున్నాను తాత్కాలికంగా. ఆ వేధింపులు ఎవరి ద్వారా వచ్చినాయి అని చెప్పి మనం కనుక విశ్లేషణ చేసుకుంటే ఆయన చెప్పినటువంటి మాటల్లోనే గుంటూరు వేదికగా ఈడీ, ఏపీసీఐడి వీళ్ళ ద్వారా వేధింపులు వచ్చాయని చెప్పి గుంటూరులో చెప్పారు. ఈ పదాలను కనుక లోక్సభలో మనం కనుక లోక్సభ స్పీచ్కి అన్వయించుకుంటే ఈడీ అంటే ఎవరి ఆధ్వర్యంలో ఉంటుంది? సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో, అంటే నరేంద్ర మోడీ. ఈ వేధింపులు తట్టుకోలేక నేను రాజకీయ సన్యాసం తాత్కాలికంగా తీసుకుంటున్నానంటే నరేంద్ర మోడీ యొక్క వేధింపులు, అంటే నీ వేధింపులు తట్టుకోలేక నేను రాజకీయాల నుంచి దూరంగా ఉండాలనుకుంటున్నాను. సో ఇలాంటి వాళ్ళని, అంటే బిజినెస్ పీపుల్ని డిగ్నిటీగా ఉండేటువంటి వాళ్ళని, నిజాయితీగా రాజకీయాలు చేసేటువంటి వాళ్ళని, ప్రజల కోసం పోరాడేటువంటి వాళ్ళని, ప్రజల వాయిస్ వినిపించేటువంటి వాళ్ళని వేధింపులకు గురి చేస్తే ప్రభుత్వాలు ఏ దిశగా వెళ్తున్నాయో ఆలోచించుకోవాలి అని చెప్పి అక్కడ స్పీచ్ ఇవ్వడం జరిగింది. అమరావతి రైతులకు సంబంధించి అమరావతి రైతులకు నష్టపోయినటువంటి అంశాన్ని, అమరావతి రాజధాని అంశాన్ని ప్రస్తావిస్తూ ఒకానొక సమయంలో మిస్టర్ మోడీ అని అంటూ ఆయన ప్రసంగించాడు తొలి రోజుల్లో. ఎవరు? గల్లా జయదేవ్. ఆ తర్వాత ఆ స్పీచ్ హైలైట్ అయిన తర్వాత ఆయన గుంటూరుకు వచ్చారు. ఢిల్లీ నుంచి గుంటూరుకు వచ్చిన తర్వాత ఒక పెద్ద ఎత్తున ఆయన ఊరేగింపు కూడా చేశారు గల్లా జయదేవ్కి, అలాగే రామ్మోహన్ ఇద్దరికి కూడా కలిపి పెద్ద ఊరేగింపు కూడా చేశారు. ఎందుకు చేశారంటే మిస్టర్ మోడీ అని అంటూ తను చేసినటువంటి అన్యాయాన్ని, రాజధాని విషయంలో తను చేసినటువంటి అన్యాయాన్ని, నరేంద్ర మోడీ చేసినటువంటి అన్యాయాన్ని లోక్సభ సాక్షిగా వెలుగెత్తి చాటాడు గల్లా జయదేవ్. ఆ రోజు నుంచి మిస్టర్ మోడీ అని చెప్పి నన్ను అంటాడా, దాంట్లో తప్పులేదు. వాస్తవంగా వెస్ట్రన్ కంట్రీస్లో మిస్టర్ మోడీ అనేది అది కామన్గా గౌరవప్రదంగా వాడుతుంటారు. కానీ ఆ రోజు నుంచి మొత్తం పార్లమెంట్లో ఇప్పటి వరకు ప్రధానమంత్రి మిస్టర్ మోడీ అన్నటువంటి వాళ్ళు లేరు. కాబట్టి ఇతను ఎందుకు అన్నాడు మిస్టర్ మోడీ అని చెప్పి ఒక కంట కనిపెడుతూ
గల్లా జయదేవ్ని నరేంద్ర మోడీ రకరకాల ఇబ్బందులు పెట్టాడు అనేది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి బాగా తెలిసినటువంటి వాళ్ళు చెప్పుకునేటువంటి మాట. ఆ రోజున మిస్టర్ మోడీ అంటూ రాజధానికి అమరావతికి జరిగినటువంటి అన్యాయాన్ని, ఆంధ్రప్రదేశ్కు జరిగినటువంటి అన్యాయాన్ని వెలుగెత్తి చాటినందుకు లోక్సభ వేదికగా దాని ప్రతిఫలంగా ఈడీ వేధింపులు, రాష్ట్రంలో ఉండేటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ద్వారా సిఐడి వేధింపులు ఇవన్నీ వచ్చాయి. సో ఇవన్నీ వచ్చిన కారణంగా కంపెనీని కూడా రన్ చేసుకోలేనటువంటి పరిస్థితికి తీసుకొచ్చారు మీరు అని చెప్పి పరోక్షంగా గుణపాలు దింపాడు నరేంద్ర మోడీకి. ఇలాంటి రాజకీయం చేస్తే జాతి నిర్మాణం, భారతదేశం యొక్క నిర్మాణం కష్టం అవుతుంది అని చెప్పి నరేంద్ర మోడీకి మామూలు పోట్లు పొడిచారు తన స్పీచ్ ద్వారా పరోక్షంగా. అంటే 17,000 మంది ఉద్యోగులు ఉన్నారు ఆయన కంపెనీలో. అమర్ రాజా కంపెనీస్ అంటే హై టెక్నాలజీ తోటి ఉండేటువంటి కంపెనీ అది. ఆల్రెడీ అక్కడ పొల్యూషన్ బోర్డు అనే పొల్యూషన్ పేరుతోటి పొల్యూషన్ బోర్డు నోటీసులు ఇచ్చి వేధింపులకు గురి చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎందుకు వేధింపులకు గురి చేసిందంటే కేంద్రం నరేంద్ర మోడీ కళ్ళల్లో ఆనందం చూడటానికి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి నోటీసులు ఇప్పించారు అనేది పరోక్షంగా గల్లా జయదేవ్ చెప్పినటువంటి మాటలను బట్టి మనకు అర్థమవుతుంది. సో అక్కడ ఈడీ దాడులు చేశారు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఏపీసీఐడి దాడులు చేసే ప్రయత్నం చేసింది. దాంతో ఏమైంది, అమర్ రాజా కంపెనీ విస్తరణ ఏదైతే ఎక్స్పాన్షన్ ఉందో ఆ ఎక్స్పాన్షన్ తెలంగాణకు వచ్చింది, తమిళనాడుకి వెళ్ళింది, మిగతా రాష్ట్రాలకు వెళ్తుంది. సో అల్టిమేట్గా ఏంటి, పారిశ్రామికవేత్తలను ఇబ్బంది పెట్టినందువల్ల నష్టపోయింది ఎవరు, ఉపాధి కోల్పోయారు. ఉపాధి అంటే అక్కడ విస్తరణ జరిగిన ఎక్స్పాన్షన్ జరిగినట్టే ఉద్యోగాలు వచ్చిండయి. అవును, నాశనమైంది ఆంధ్రప్రదేశ్ ప్రజలే. అంటే మిస్టర్ మోదీ అన్నందుకే ఇలా చేస్తే, గల్లా జయదేవ్ గారు అలా అన్నందుకు, మరి ఇప్పుడు ఈ రకంగా ఆయన ఉన్న విషయాన్ని బయటకు చెప్పడం వల్ల ఇంకెంత ఇబ్బంది పెట్టేటువంటి అవకాశాలు ఉన్నాయి. అందుకే ఆయన ఏం చెప్పాడంటే, ఈ స్పీచ్ మొత్తం ఇస్తూ నిన్న లోక్సభలో నాది ఇదే చివరి స్పీచ్, ఈ నేను తాత్కాలికంగా రాజకీయ వనవాసం చేస్తున్నాను, శ్రీరాముడు ఆ రోజున ఏ విధంగా అయితే వనవాసం చేశారో ఇప్పుడు నేను కూడా వనవాసం చేసి మళ్ళీ వస్తాను రాజకీయాల్లోకి. బట్ నీతివంతమైనటువంటి రాజకీయాలు ఉండాలి. ఒక పారిశ్రామికవేత్త లేదంటే వ్యాపారవేత్త రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఆ రెంటిని సమానంగా తీసుకెళ్ళగలిగి ఉండాలి. సమానంగా తీసుకెళ్లేటువంటి వాళ్ళని ఇబ్బంది పెడుతూ తమ భావజాలానికి అనుగుణంగా నడుచుకోవాలి అనేటువంటి విధంగా ఇబ్బందులు పెడితే పారిశ్రామికవేత్తలు, వాణిజ్యవేత్తలు ఎవరు కూడా రారు రాజకీయాల్లోకి. కాబట్టి ఒక రక్షణ చట్టం అనేది ఒకటి ఉండాలి పారిశ్రామికవేత్తలకి. ఈ రాజకీయ ఒత్తిళ్లు లేకుండా ఒక రక్షణ కవచం లాగా ఒక రక్షణ చట్టాన్ని, పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు ఒక రక్షణ చట్టాన్ని రూపకల్పన చేయాలి కేంద్ర ప్రభుత్వం అనేటువంటి ఒక డిమాండ్, ఒక ప్రతిపాదన చేశారు లోక్సభ వేదికగా చేసుకుని గల్లా జయదేవ్. అంటే ఎవరికి, నరేంద్ర మోడీకే చేశారు. సో నీ వల్ల ఇబ్బందులు పడ్డాము, సో కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో నీలాంటి వాళ్ళ వల్ల ఇబ్బందులు పడకుండా ఉండాలంటే పారిశ్రామికవేత్తలు ఈ ఒక చట్టం కావాలి, రక్షణ ఇచ్చేటువంటి చట్టం కావాలి. లేదంటే పారిశ్రామికవేత్తలు రాజకీయాల్లోకి వచ్చి ఇబ్బందులు పడుతుంటారు. నాలాగా నేను ఇబ్బందులు పడ్డాను, నీ వల్లనే రాజకీయ వనవాసం తీసుకున్నాను, దీనివల్ల జాతి నిర్మాణం, ఉపాధి అవకాశాలు పోతుంది, జాతి నిర్మాణం కష్టమవుతుంది, కాబట్టి నీ పద్ధతి మార్చుకో అని చెప్పి పరోక్షంగా గల్లా జయదేవ్ నరేంద్ర మోడీకి, ఆయనకి మరి అర్థమైందో లేదో కానీ గుణపాలు అయితే దింపాడు. అంటే మీరు చెప్పిన మాటలు బట్టి ఆలోచిస్తుంటే గల్లా జయదేవ్ గారు అలా లోక్సభ మెంబర్గా ఉన్నప్పుడే ఆయనకు అన్ని ఒత్తిడులు, అన్ని ఇబ్బందులు పెడితే, ఇప్పుడు ఆయన పాలిటిక్స్ నుంచి బయటకు వస్తే ఇంకెంత ఇబ్బంది పెట్టేటువంటి అవకాశాలు ఉన్నాయనేటువంటి అనుమానాలు వస్తూ ఉన్నాయి. అంటే ఇప్పుడు మొత్తం ఎగ్జిట్ అయ్యాడు కదా, రాజకీయాల నుంచి ఎగ్జిట్ అయ్యాడు కాబట్టి రాజకీయాల్లో ఉంటే తమ భావజాలకు అనుగుణంగా నడవాలని చెప్పి డిమాండ్ చేస్తారు. రాజకీయాలకు దూరంగా ఉన్నప్పుడు ఇంక పట్టించుకోరు కదా. అంటే ఇప్పుడు ఈవెన్ దో అక్కడైనా కానీ కంపెనీస్కి సంబంధించి అభివృద్ధి చెందకుండా ఒత్తిడి తెచ్చేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి కదా, ఇబ్బంది పెట్టేటువంటి. చెప్పారు కదా, అంటే తన ఈగో సాటిస్ఫై అవుతుంది కదా ఇప్పుడు బయటకు వచ్చాడు నా కారణంగా వెళ్ళిపోయాడు అనేది ఒక ఈగో సాటిస్ఫై అవుతుంది కదా. సో మరి ఇప్పుడు ఆయన బయటకు వస్తున్నారు కాబట్టి, చిన్న తాత్కాలిక విరామం తీసుకున్నారు కాబట్టి గల్లా జయదేవ్ గారు ఇప్పుడు ఎలాంటి ఒత్తిడులు వస్తాయి అని ఎలా ఫేస్ చేస్తారు, ఎప్పుడు మళ్ళీ కంబ్యాక్ అని చెప్పేసి అని విత్ ఇన్ మంత్స్ ఆర్ ఇయర్స్లో చెప్తారనేది వేచి చూద్దామండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైమ్ విత్ us.